తృణమూల్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు ఏమైంది, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యూపీఏ కదా, 2011 యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. వాళ్ళ కేంద్రంలో మద్దతుగా అక్కడ ఓట్లు కావాల్సి వచ్చింది, సీట్లు. అక్కడ మమతా బెనర్జీ తృణమూల్ గెలుచుకుంది సీట్లు, పార్లమెంట్ సీట్లు. కాబట్టి కేంద్రంలో మమతా బెనర్జీకి రైల్వే మంత్రిత్వ పదవి ఇచ్చింది. ఇచ్చేటప్పటికి మమతకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది. ఆమె ఆనాటి ఎన్నికలను ప్రభావితం చేయగలిగింది. ఎట్లాగా? కేంద్ర బలగాల్ని భారీ ఎత్తున పంపించింది ఎన్నికల సంఘంతో మాట్లాడి. ఎన్నికల సంఘం 7 దశలు ఎన్నికలు పెట్టింది. ఆ టైం ఎప్పుడు లేదు, ఎక్కడా లేదు. 7 దశలు అంటే అదంతా మమతా ప్లాన్ ప్రకారం నడిచింది ఎన్నికల సంఘం. ఇప్పుడు అంటుంటారు కదా, బీజేపీ చెప్పినట్టు నడుస్తారు ఈసీ అని, అప్పుడు కాంగ్రెస్ చెప్పినట్టు నడుస్తుంది ఈసీ. అందులో భాగంగా 7 దశల ఎన్నికలు ప్యూర్ కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ. దాంతో కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కలిపి 2/3 మెజార్టీ వచ్చేసి ఏకదం. దాంతో కమ్యూనిస్టుల పని అయిపోయింది. అక్కడి నుంచి కమ్యూనిస్టుల హింసని తను అడ్వాంటేజ్ తీసుకుంది మమతా బెనర్జీ. ఇటు కాంగ్రెస్ వాళ్ళనేమో నిర్లక్ష్యం చేసింది, కమ్యూనిస్టులని మీద హింస బిగించేసి కొట్టిన వాళ్ళల్లా కొట్టించి వాళ్ళందరినీ లోపల వేయించింది, లేదా మర్డర్లు చేశారు. చివరికి వీళ్ళ ఆధిపత్యం వచ్చేసింది. నెక్స్ట్ 2000